హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో రుచిగా ఉండే తోటకూర పులుసుని చూపించబోతున్నాం. ముందుగా ఒక 2 కట్టలు తోటకూర శుభ్రంగా కడిగి తోటకూర కట్ చేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం. ఒక 2 టమాటా పళ్ళు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. అవి కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై చేయండి. తర్వాత ఒక వెల్లుల్లి వేసుకుని కలర్ మారేంత 5 నిమిషాలు వేపండి. తర్వాత ఒక టమాటాలు కూడా వేసుకుందాం. అది ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోండి. బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టి తోటకూరను ఉడకనివ్వండి. అలా మూత తీసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేసి తోటకూరని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. దీనివల్ల మంచి రుచి వస్తుంది. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేయండి. అది కాస్త మగ్గిన తర్వాత కావలసినన్ని వాటర్ వేసుకొని ఇంకా 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. తర్వాత లాస్ట్లో తోటకూర పులుసుకి ఎంత రుచినిచ్చి కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందాం. వేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ కాస్త మగ్గనివ్వండి మూత పెట్టుకొని. అంతే, ఎంతో రుచిగా ఉండే తోటకూర పులుసు రెడీ అయిపోయినట్లే. తోటకూర ఎంతో హెల్త్కి మంచిదండి. మీరందరూ కూడా వారానికి ఒకసారైనా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి.